అందరికీ శుభోదయం. కదిరికొండ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. నా మిత్రుడు నేను మొట్టమొదటిసారి రావడము. మా మిత్రుడైతే చాలాసార్లు వచ్చాడు. ఇదంతా కదిరికొండే చూడొచ్చు మీరు. స్వాతి నక్షత్రం అనేది కదిరి నరసింహస్వామి పుట్టిన తిథిగా భావిస్తారు. కాబట్టి ఆ తిథి రోజున గిరి ప్రదక్షిణ అనేది చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మీరు. గిరి ప్రదక్షిణ కూడా రాసినారు. మా మిత్రుడు చాలాసార్లు వచ్చాడు. నేను మాత్రం మొట్టమొదటిసారి. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి, పైగా ఈరోజు నా చిన్న కూతురు బర్త్డే, ఫిబ్రవరి 8వ తారీఖు. మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆ కదిరి లక్ష్మీ నరసింహస్వామిని మనసారా కోరుకున్నాను. థ్యాంక్ యూ. మేమే కాదు, సామాన్య భక్తులు కూడా వస్తున్నారు. చూడండి అక్కడ ఈరోజు చాలా తక్కువ ఉన్నారు. ఏదో పులి ఉందని చెప్పి భయపడిచ్చేశారు. అందుకు జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారు అంతే. మామూలుగా అయితే సాధారణంగా క్రౌడ్ ఎక్కువగానే ఉంటుందండి. సగం అయ్యిండొచ్చు, సగం పూర్తి అయింది, ఇంకా వస్తుంది. బాయ్. ఇక్కడ గుహ కూడా ఉంది. సప్త ఋషులు తపస్సు చేసినటువంటి ఋషులు చేసినటువంటి గుహ, తపస్సు చేసినటువంటి గుహ. ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. విష్ణువు పాదం మోపినటువంటి స్థలం అని చెప్పి అర్థం. గుహలోకి వెళ్దాం రండి. మబ్బుందా? లైట్ వేస్తాం. రావట్లేదే. ఓకే, ఇది గుహ. లోపలికి దారి ఉంది, పోలేం. మనము ఇట్లా గుహల్లో ఉండలేం. పాదాల పైన స్వామివారి పాదాలు ఉన్నాయి. ఎక్కడ? ఇక్కడ. అది అవి స్వామివారి పాదములు.